అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు ఇందిరమ్మ ఇల్లు పక్కా కొలతలతోటి తక్కువ స్థలంలో మంచి డిజైన్ తోటి నిర్మించుకునేటువంటి ఇల్లుని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఇంటి నిర్మాణం సిటీ మోడల్లో ఉంటుంది. ఇది ఇందిరమ్మ ఇల్లు. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఈ లోపల హాల్ ఫస్ట్ ఇది హాల్. ఇట్లా వస్తే బెడ్రూమ్స్. ఇది వాష్ మెషిన్ కి ఇక్కడ ప్లేస్. ఇటు రాగానే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. లోపలికి రాగానే బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇటు వచ్చేస్తే బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. రాగానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది. రాగానే ఇది పూజ రూము. పూజ రూమ్ ఇది. ఇటు రాగానే ఇది కిచెన్. కావాలంటే ఇటు కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇటు కానీ మన వాషింగ్ మిషన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇటు ఎంట్రన్స్ మంచిగా. ఇవన్నీ సామాన్స్ పెట్టుకోవడానికి ఇట్లా అల్మార్ పెట్టాను పైన. ఇక్కడ మనకు వేస్టెడ్ సామాన్స్ కానీ ఎక్స్ట్రా సామాన్స్ ఏమైనా ఉంటే పైన పెట్టుకోవడానికి ఇట్లా స్లాబ్ లాగేసాము. ఇక్కడ పైన మనకు ఏమైనా వేస్టేజ్ ఉన్నా ఏమన్నా ఉన్నాయని పైన పెట్టుకోవచ్చు ఇక్కడ పైన. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అక్కడ పైన పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది పైన. ఎంట్రన్స్ వచ్చేసి హాల్ 10x10. ఇటు వైపున మాకు దీపం ఉండాలని ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇటు క్లోజ్ వస్తుంది. ఇక్కడ దీపం కోసం అనేది. తర్వాత గుమ్మం వచ్చేసి ఫైబర్తో పెట్టుకున్నాం. ఇక్కడ కొంచెం తక్కువ ఖర్చు వస్తుందని. ఎంట్రన్స్ మాత్రం టేక్తోనే. అలా బెడ్రూమ్ చూద్దాం. ఇదేమో కింద 12x10. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసేమో 6x6 ఇది కింద. చిల్డ్రన్స్ వచ్చేసి 6x6 కింద. పూజ రూమ్ 3x3. పూజ రూమ్ వచ్చేసేమో 3x3 ఇది. కిచెన్ వచ్చేసి 5x5 కింద. ఇంత వచ్చింది మాకు. ఇందిరమ్మ ఇల్లులో ఇంత స్పేస్లో ఇంత కట్టుకున్నాం. బయట అదండి మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం వల్ల ఇది కట్టేస్తున్నాం. మా ఆయన ఆటో డ్రైవర్. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి ఇది కట్టేస్తున్నాం. చేసిస్తాడు కదా. 2 లక్షల్లో ఆయన ఇల్లు చేసి ఇస్తానంటే మామూలు విషయం కాదు.